భాస్కర శతకం. సేనగ వాంఛితాన్నము భుజింప కలప్పుడుగాక లేనిచో మేనులు డస్సియుంట నిజమే కదా. దేహులకు అగ్నిహోత్రుడవునే నిజభోజ్యములు కుడుచునేనియు పుష్టి వహించు. లేనినాడు ఊని విభూతిలో నడగియుండడే తేజము తప్పి. భాస్కరా, తేజశాలి అయిన అగ్నిదేవుడు తనకిష్టమైన పదార్థములను తిని పుష్టితో ప్రకాశించుచుండును. ఆహారము లేనిచో బూడిద యందు మరుగుచుండును గదా. అట్లే ప్రాణులు తమకిష్టమైన పదార్థములను పుష్టిగా తినుటచే శరీర కాంతిని పొందుదురు, లేనిచో మిక్కిలి కృషింతురు అని భావం. మానన్న వెంకయ్య కవి భాస్కరుని మకుటముగా చేసుకొని సూర్యదేవుని శీర్షికగా పెట్టుకొని నిత్య జీవితంలో మనకు ఎదురయ్యే చిన్న చిన్న విషయాలను కూడా ధర్మవర్తనకు అనుసరించి చక్కని శతకం రచించారు. ఇంతటితో ఈ శతక పఠనం సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు.